పెర్త్ వేదికగా మొదటి టెస్టులో సూపర్ విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు అడ్లైడ్లో జరగబోతున్న పింక్ బాల్ టెస్ట్కి సిద్ధమవుతోంది. డిసెంబర్ 6 నుండి మొదలవబోతున్న రెండో టెస్టు మ్యాచ్కి ముందు 3 విషయాలు టీమిండియాని కలవరపెడుతున్నాయి. ఆ గండాలను టీమిండియా దాటగలిగితే రెండో మ్యాచ్లో కూడా మన వాళ్లు సులభంగా గెలుపుని కైవసం చేసుకోగలరు. మొదటగా కలవరపెట్టే అంశం రోహిత్ శర్మ ఫామ్. గత కొంతకాలంగా ఫామ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న కోహ్లీ పెర్త్ మైదానంలో సెంచరీ చేసి అదరగొట్టాడు. రాహుల్ కూడా ఓపెనర్గా బరిలోకి దిగి ఒక చక్కటి ఇన్నింగ్స్తో అలరించాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఎలా ఆడతాడు అనేది ప్రశ్నగా మారింది. రాహుల్ జైస్వాల్ కలిసి 200కి పైగా భాగస్వామ్యం నిర్మించడంతో ఆ విన్నింగ్ పార్ట్నర్షిప్ ని విడదీయకూడదు అని చాలా మంది క్రికెట్ విశ్లేషకులు సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతమైతే రోహిత్ స్థానంపై కొద్దిగా గందరగోళమైతే ఏర్పడింది. ఒకవేళ ఓపెనర్గా బరిలోకి దిగినా లేదా 3వ స్థానంలో దిగినా రోహిత్ కీలక ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరమైతే ఉంది. లేదంటే మాత్రం జట్టుకి కష్టాలు తప్పవు. ఇక రెండో కలవరపెట్టే అంశం టీమిండియా యంగ్ బ్యాటర్ శుభ్మన్ గిల్ గాయం నుండి ఇంకా కోలుకోలేదు. చేతివేలి గాయం కారణంగా మొదటి టెస్టుకి దూరమైన గిల్ రెండో టెస్ట్ నాటికి అందుబాటులోకి వస్తాడు అని అందరూ భావించారు. అయితే గిల్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించని కారణంగా అతడు పింక్ బాల్ టెస్టుకి దూరంగా ఉండబోతున్నాడు. దీంతో ధ్రువ్ జురెల్ జట్టులో కొనసాగుతాడు. అయితే జురెల్ ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరిగిన మ్యాచ్లలో అదరగొట్టినప్పటికీ మొదటి టెస్టు మ్యాచ్లో పరుగులు చేయలేక తేలిపోయాడు. దీంతో బ్యాటింగ్లో ఈ స్థానంలో అనిశ్చితి ఏర్పడింది. మరి రెండో టెస్టు మ్యాచ్లో అయినా జురెల్ ఆశించిన మేర రాణిస్తే మిగతా బ్యాటర్లపై ఒత్తిడి తగ్గుతుంది. ఇక చివరిగా పింక్ బాల్ జరిగే అడిలైడ్ మైదానంలో టీమిండియాకి ఒక చేదు అనుభవం ఉంది. 2020 సంవత్సరంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇదే అడిలైడ్ మైదానంలో ఆసీస్ చేతిలో 36 పరుగులకే ఆలౌటైంది. ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు మనపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మైదానంలో ఉన్న గత రికార్డుని చెరిపేస్తూ భారత్ జట్టు సరికొత్త చరిత్ర లిఖించాల్సిన అవసరం ఉంది. మొదట 2 నుండి 3 రోజులు అడిలైడ్ ఓవల్ మైదానంలో వాతావరణం సీమర్లకు బాగా సహకరిస్తుంది. మ్యాచ్ ముందుకు సాగే కొద్దీ అంటే 3 లేదా 4వ రోజు నుండి స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ విషయాలను బాగా గుర్తుపెట్టుకుని మరోసారి బుమ్రా ఈ పిచ్పై విజృంభించగలిగితే ఆసీస్ పతనాన్ని ఎవ్వరూ ఆపలేరు. మరోవైపు ఎవరైతే ఓపిక్గా ఈ పిచ్పై టైం స్పెండ్ చేస్తారో ఆ బ్యాటర్లు ముఖ్యంగా మొదటి 2 రోజుల్లో భారీ పరుగులు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఓపెనర్లు దూకుడుగా కాకుండా ఈ పిచ్పై కొంత టైం వెచ్చించగలిగితే పరుగులు వాటంతట అవే వస్తాయి. మరోసారి భారీ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి పింక్ బాల్ టెస్ట్లో రోహిత్ సారథ్యంలోని భారత్ జట్టు ఏ మేర సత్తా చాటుతుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.